హాయ్ వేస్, ఎవరు వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేను ఆటోలో ఉన్నాను. కుతుబ్ మినార్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. మన ఇండియాలో ఉన్న ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్లో ఈ కుతుబ్ మినార్ కూడా ఒకటి. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. న్యూఢిల్లీ మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ కుతుబ్ మినార్ 15.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కుతుబ్ మినార్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే టికెట్ తీసుకోవాలి. నేను ప్రజెంట్ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాను. బిలో 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఫ్రీనే, కానీ 15 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ హెడ్ 40 రూపీస్ టికెట్ ప్రైస్. ఇది ఇండియన్స్కి మాత్రమే, ఫారినర్స్కి అయితే 600 అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళడానికి మనకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, లైక్ ఆటో, బస్సెస్ అండ్ ఇంకా మెట్రో స్టేషన్ కూడా. కాకుంటే మనకు ఈజీ వే వచ్చి కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్. నేను టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ దగ్గరున్నాను. ఇక్కడ మన టికెట్ని చెక్ చేసి లోపలికి అలౌ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఈ టికెట్ కౌంటర్ ఉన్న ఏరియా రోడ్డుకి ఇంకొక వైపు ఉంది, కొంచెం దూరంలోనే ఉంది. అక్కడ టికెట్ తీసుకుని మనం ఈ ఎంట్రన్స్లోకి రావాల్సి ఉంటుంది. క్రౌడ్ అయితే ఉన్నారు. పైగా మేము వచ్చిన ఈ టైము ఎందుకో కరెక్ట్గా అనిపించట్లేదు. ప్రజెంట్ ఇక్కడ బాగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో మేము వచ్చాము. విజిట్ చేయాలంటే కొంచెం టఫ్గానే అనిపిస్తుంది నాకు సిచ్యువేషన్. కానీ చాలామంది ఎంటర్ అవుతున్నారు లోపలికి. అందరి దగ్గర అంబ్రెలాస్ ఉన్నాయి చూడండి, మా దగ్గర అయితే లేదు. ఈ కుతుబ్ మినార్ ఎంట్రన్స్లో మనకు గైడ్ ఫెసిలిటీ కూడా ఉంది. గైడ్ కావాలంటే ఇక్కడ మనం హైర్ చేసుకోవచ్చు, కానీ నేనైతే హైర్ చేసుకోలేదు. నాకు కొంచెం ఈ కన్స్ట్రక్షన్స్ గురించి నాలెడ్జ్ ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ కుతుబ్ మినార్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ కన్స్ట్రక్షన్ గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. లోపలికి ఎంటర్ అయ్యాను. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు రైట్ సైడ్ కొన్ని ఇలా సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ ఈ మెటల్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఇదంతా ఈ ఏరియాకి సంబంధించిన రూట్ మ్యాప్. అంటే ఇక్కడ మనకు కుతుబ్ మినార్ ఒకటే కాదు, చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. మీకు కొంచెం దూరంలో కుతుబ్ మినార్ కనిపిస్తుంది చూడండి, ఒక పిల్లర్ మాదిరి. ఇక్కడ కుతుబ్ మినార్లో మినార్ అంటే ఒక పిల్లర్ అని అర్థం. ఈ వర్డ్ మనకు అరబిక్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది. అరబ్లో మనార్ అంటారు. మనార్ అంటే అరబ్లో ఒక టవర్ అని అర్థం. ఈ టవర్స్ని ఇస్లామిక్ స్టైల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్లో మ్యాక్సిమం యూజ్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మనం మసీదులు కట్టిన ప్రతి ప్లేస్లోనూ ఈ టవర్స్ని చూస్తుంటాం. ఈ టవర్స్ వల్ల యూజ్ ఏంటంటే మసీదుల్లో జరిగే నమాజులకు సంబంధించిన టైంని ఇంటిమేట్ చేయడం, ఇంకా మసీదుల్లో జరిగే నమాజును కూడా అందరికీ వినిపించడానికి ఈ మినార్స్ పైన లౌడ్ స్పీకర్ని సెట్ చేయడానికి కూడా ఈ మినార్లు యూజ్ అవుతాయి. అలాగే చాలా దూరంలో ఉన్న మసీదులను కూడా మనం ఈ మినార్ల ద్వారా గుర్తించవచ్చు, ఎందుకంటే ఇవి చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి. సో మినార్ అంటే ఒక టవర్ అని మీనింగ్. ఆల్రెడీ చెప్పాను, ఈ కుతుబ్ మినార్ ఉన్న ఈ ప్లేస్లో చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూడడానికి. సో ఈ ప్లేస్ని వీళ్ళు కుతుబ్ ఏరియా లేదా కుతుబ్ కాంప్లెక్స్ అంటారు. ఈ కుతుబ్ కాంప్లెక్స్ ఉన్న ఈ ఏరియా కూడా మనకు న్యూఢిల్లీలోనే ఉంటుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఢిల్లీ సుల్తానేట్ కాలానికి సంబంధించినటివి. అంతేనా, ఆ కాలానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ మాత్రమే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయా అంటే కాదు, ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ మనం చూస్తున్న ఈ కుతుబ్ కాంప్లెక్స్ అనే ఏరియాలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది 11th సెంచరీలో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఏరియా మొత్తం ఒక హిందూ టెంపుల్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ ముందున్న ఒక ఐరన్ పిల్లర్ ప్రజెంట్ ఇప్పటికి కూడా ఇక్కడ ఉంది. సో ఈ కుతుబ్ మినార్ అనే ఈ కాంప్లెక్స్లో హైలైట్గా చెప్పుకోవాల్సింది ఈ పిల్లరే, కుతుబ్ మినార్ కాదు. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరగకముందు ఇక్కడ నియర్లీ ఒక 19 హిందూ టెంపుల్స్ ఇంకా జైన మందిరాలు కూడా ఉన్నాయంట. వాటన్నిటిని పడగొట్టేసి ఇంకా వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్నే వీళ్ళు యూజ్ చేసుకుని, అంటే ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పిల్లర్స్ ఇంకా వాల్స్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఈ ఢిల్లీ సుల్తానేట్లు ప్రజెంట్ మనం చూస్తున్న ఈ కుతుబ్ మినార్ ఇంకా కొన్ని మసీదులు, సమాధుల్ని బిల్డ్ చేశారు. ఒక టెంపుల్ కాంప్లెక్స్ని వీళ్ళు ఒక శ్మశానం చేశారు చెప్పాలంటే. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్న ఈ ఏరియా ఒక శ్మశానం. ఎందుకు శ్మశానం అంటున్నానంటే ఇక్కడ సమాధులు ఉన్నాయి. సమాధులు ఎక్కడుంటాయో అందరికీ తెలుసు, మళ్ళీ మనం దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సో ఈ ఏరియా మొత్తం ఒక శ్మశానమే. వీళ్ళు మనుమెంట్స్ అంటున్నారు. ఇక్కడ మనుమెంట్స్ అంటే ఏదో మనం స్పెషల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనుమెంట్స్ అంటే స్మారక చిహ్నాలు. ప్రజెంట్ మనకి ఇది మనుమెంట్స్ అయి ఉండొచ్చు, కానీ ఆ కాలంలో ఇది ఖచ్చితంగా సెమిట్రీనే. నేను ఈ కుతుబ్ కాంప్లెక్స్ అనేది ఒక సెమిట్రీ అని చెప్పడానికి ఫీల్ అవడం లేదు, కానీ ఒక హిందూ టెంపుల్ కాంప్లెక్స్ని ఒక శ్మశానం లాగా యూజ్ చేయడానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను దానికి ఫీల్ అవుతున్నాను. నేను ఇంత ఖచ్చితంగా ఈ ఏరియా టెంపుల్ కాంప్లెక్స్ అని ఎలా చెప్పగలుగుతున్నానో కొంచెం సేపట్లో మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ నా ముందరున్న ఈ కన్స్ట్రక్షన్ అలై మినార్ అంటారు. అలై మినార్ అంటే ఏదో కాదు, ఇక్కడ మనకు కుతుబ్ మినార్ ఎలాగో ఈ అలై మినార్ కూడా అంతే. కాకపోతే దీన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయకుండా ఆపేశారు. ఇక్కడ ఇటువంటి కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి.
దీన్ని కంప్లీట్ చేయకుండా ఆపేశారు. కానీ కంప్లీట్ అయిన చాలా కన్స్ట్రక్షన్స్ ప్రజెంట్ పడిపోయాయి. ప్రజెంట్ ఈ కుతుబ్ కాంప్లెక్స్ అని ఈ ఏరియా మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. దీనిని వీళ్ళు ఒక గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ కాంప్లెక్స్ని కుతుబ్ కాంప్లెక్స్ అని ఎందుకంటారంటే ఈ కాంప్లెక్స్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నిట్లోకి ఈ కుతుబ్ మినారే హైలైట్. ఆ పేరే ఈ కాంప్లెక్స్ పెట్టారు అంతే. ఇంకా ఇక్కడ మనం చూస్తున్న ఈ అలై మినార్ గురించి చెప్పాలంటే దీన్ని 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ బిల్డ్ చేయించారంట. కానీ ఇది కంప్లీట్ అవ్వలేదు. సో దీన్ని అసంపూర్తిగా బిల్డ్ చేయబడిన మినార్ అని చెబుతారు. ఇది ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటే దీన్ని స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయారంట. అందుకే ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అసలు ఈ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తన విజయాలకి గుర్తుగా ఈ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేయించాడంట. ఈ అలై మినార్ని బిల్డ్ చేయడానికి డిజైన్ చేసినప్పుడు కుతుబ్ మినార్ కన్నా ఎక్కువ ఎత్తులో దీన్ని బిల్డ్ చేయాలని ప్లాన్ చేశారంట. కానీ స్టార్టింగ్లోనే ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కన్స్ట్రక్షన్ హైట్ 80 ఫీట్స్ అంట. నాకెందుకు అంత ఎత్తున్నట్లు అనిపించట్లేదు. అలాగే సర్కంఫరెన్స్ అంటే దీని చుట్టుకొలత లెంత్ 255 ఫీట్స్ అంట. ఇంకా అవుటర్ వాల్ థిక్నెస్ 19 ఫీట్స్ అంట. అలాగే ఒక్కొక్కటి 8 అడుగులు వెడల్పున్న 32 ముఖాలుగా దీన్ని డిజైన్ చేశారు. ఇంకా ఇన్సైడ్ సెంట్రల్ కాలం ఉంటుంది. అలాగే ఈ మినార్ పైకి వెళ్ళడానికి లోపల మెట్లు కన్స్ట్రక్ట్ చేసి ఉండాల్సింది కానీ చేయలేదు. ఇంకా సెంట్రల్ కాలం డయామీటర్ 26 ఫీట్స్ లెంత్ అంట. దీని డిజైన్లో స్టెప్స్ కోసం ఉన్న వే 3 మీటర్స్ ఉంటుందంట. ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ డిజైన్ కంప్లీట్ అయి ఉంటే అంటే ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి ఉంటే ఇది ఎంత భారీ సైజులో ఉంటుందో మీరు థింక్ చేయండి. చెప్పాలంటే దీన్ని ప్రజెంట్ ఉన్న కుతుబ్ మినార్కి డబుల్ సైజులో ఉండేలా బిల్డ్ చేయాలని డిజైన్ చేశారంట. కానీ ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ప్రజెంట్ ఉన్న కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు పడిపోయింది. ఈ కుతుబ్ కాంప్లెక్స్ ఉన్న ఏరియాలో టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా. టెంపుల్సే కాదు ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు కోట. దాన్ని లాల్ కోట్ లేదా కిలారాయ్ పితోరా అని పిలుస్తారు. దీనికి సంబంధించిన అంటే ఈ ఫోర్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. కానీ చల్లగా లేదు, క్లైమేట్ చాలా వేడిగా ఉంది. నాకైతే భయంకరంగా స్వెట్టింగ్ వస్తుంది. ఇదే ఢిల్లీ అట్మాస్ఫియర్ అంటే. నార్త్ని అందరూ చల్లగా ఉంటుంది అనుకుంటారు కానీ సౌత్తో పోలిస్తే నార్త్ చాలా వేడిగా ఉంటుంది. ఇంకా ఈ లాల్ కోట్ లేదా కిలారాయ్ పితోరా ఫోర్ట్ అన్నాను కదా, దీనిని బిల్డ్ చేసింది తోమారా రాజ్ కుటుంబానికి సంబంధించిన ఆనంగపాల్ తోమర్. దీనిని ఢిల్లీకి సంబంధించిన ఫస్ట్ సిటీ అంటారు. ఈ కోటకు సంబంధించిన గోడల అవశేషాలు ఇక్కడే కాదు ఇంకా ఈ సౌత్ ఢిల్లీలో చాలా ప్లేసెస్లో మనకు కనిపిస్తాయంట. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ కుతుబ్ కాంప్లెక్స్ అనే ఏరియాలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది ఆ ఫోర్టే. దీన్నే లాల్ కోట్ అని అంటారు. ప్రజెంట్ మనం ఈ కుతుబ్ కాంప్లెక్స్లో చూడడానికి ఉన్న కన్స్ట్రక్షన్స్లో ఈ లాల్ కోట్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా ఒకటి. కాకపోతే ఇవన్నీ పాడైపోయాయి. వాటి ఆనవాళ్ళు మాత్రమే ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ప్రజెంట్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ లొకేషన్ ఇల్తుత్మిష్ టోంబ్ అంటారు. అంటే ఇదొక సమాధి. ఆల్రెడీ చెప్పాను ఈ కుతుబ్ కాంప్లెక్స్లో ఎక్కువగా మనకు సమాధులు కూడా కనిపిస్తాయని. వాటిల్లో ఇది కూడా ఒకటి. ఈ సమాధికి సంబంధించిన అతని పూర్తి పేరు శంసుద్దీన్ ఇల్తుత్మిష్. ఇతను నార్త్ ఇండియాలోని పూర్వపు గరీబ్ భూభాగాలను పరిపాలించిన మమ్లూక్ రాజులలో 3వవాడు. అలాగే ఢిల్లీ నుంచి పాలించిన మొదటి ముస్లిం పాలకుడు. ఇతన్ని సార్వభౌమాధికారి అని అంటారు. ఢిల్లీని మొత్తం 5 సుల్తానేట్లు పరిపాలించాయి. ఈ హిస్టరీ అంతా ఇక్కడ నేను మెన్షన్ చేస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకే నేను టోటల్ హిస్టరీ ఇక్కడ చెప్పడం లేదు. ఇంకా ఈ కుతుబ్ మినార్ని కన్స్ట్రక్ట్ చేయించిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. అంటే కుతుబ్ మినార్ని కన్స్ట్రక్ట్ చేయించింది ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. అందులో ఈ శంసుద్దీన్ ఇల్తుత్మిష్ కూడా ఒకరు. ప్రజెంట్ నేను ఎంటర్ అయిన ఈ కన్స్ట్రక్షన్ చూడండి. మీకు ఈ కన్స్ట్రక్షన్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇది హిందువులకు సంబంధించిన టెంపుల్ అని. ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన ఈ పిల్లర్స్ని చూడండి. ఈ పిల్లర్స్ని వీళ్ళు పూర్తిగా పడగొట్టలేదు. ఇంకా అవి చాలా ఉన్నాయి ఇక్కడ. వాటినే యూజ్ చేసుకుని వీళ్ళకి సంబంధించిన అంటే మసీదులు ఇంకా సమాధులు లాంటివి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడున్న ఈ పిల్లర్స్ చూడండి. అలాగే ఈ పిల్లర్స్ పక్కన ఉన్న ఈ వాల్స్ను కూడా చూడండి. ఈ పిల్లర్స్ మీద డిజైన్స్ చూడండి. ఇవి హిందూ దేవులకు సంబంధించిన డిజైన్స్. మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. అక్కడ కనిపిస్తున్నది వినాయకునికి సంబంధించిన విగ్రహం. ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ కాంప్లెక్స్లో మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. ఆల్రెడీ చెప్పాను ఈ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ జరగకముందు ఇక్కడ 19 హిందూ దేవాలయాలు ఇంకా జైన మందిరాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉండేవని. వాటిని పడగొట్టి వీళ్ళు ఇక్కడ ఈ కుతుబ్ కాంప్లెక్స్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ బిల్డ్ చేశారు. వీడియో స్టార్టింగ్ లో ఇక్కడ హైలైట్ ఒక ఐరన్ పిల్లర్ అని చెప్పాను. ఇది 7.21 మీటర్స్ హైట్ ఉంటుంది. అంటే నియర్లీ 24 ఫీట్స్. మీకు దూరంగా చూస్తే నల్లగా కనిపిస్తుంది చూడండి, అదే ఐరన్ పిల్లర్. ఇంకా దీని డయామీటర్ 16 ఇంచెస్ ఉంటుంది. దీన్ని బిల్డ్ చేయించింది 2వ చంద్రగుప్తుడు. ఇంకా దీని వెయిట్ 6 టన్స్ కన్నా ఎక్కువే ఉందంట. ప్రజెంట్ మనకు ఇది ఈ కుతుబ్ కాంప్లెక్స్ లో కనిపిస్తుంది.
ఫస్ట్ దీన్ని బిల్డ్ చేసినప్పుడు ఇది ఇక్కడ లేదు. దీన్ని ఫస్ట్ ఏర్పాటు చేసిన ప్లేస్ ఉదయగిరి కేవ్స్ అని విన్నాను. అది కూడా 375 415 సిఈ మధ్యలో. తర్వాత ఒక థియరీ ప్రకారం 11th సెంచరీలో ఆనంగ్పాల్ తోమర్ ఇక్కడ లాల్కోట్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ పిల్లర్ ని ఉదయగిరి కేవ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి తన కోటలో కన్స్ట్రక్ట్ చేయించిన విష్ణు మందిరానికి ఆపోజిట్ లో ఈ పిల్లర్ ని ఏర్పాటు చేశారని చెబుతారు. అలాగే ఇంకొక థియరీ ప్రకారం ఇల్తుత్మిష్ విదిశా పైన దాడి చేసి అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయించిన ఈ పిల్లర్ని అక్కడ నుంచి తీసుకొచ్చి 13th సెంచరీలో ఈ కుతుబ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారని చెబుతారు. ఈ ఐరన్ పిల్లర్ ని మనం అశోక స్తంభం అంటాము. ఇది చాలా ఓల్డ్ అయినా ఇప్పటి వరకు పాడవలేదు. అంటే ఇది ఒక ఐరన్ మెటల్ కి సంబంధించిన పిల్లర్, కానీ దీనికి ఎటువంటి రస్ట్ ఇప్పటి వరకు క్రియేట్ అవ్వలేదు. ఇదే ఈ పిల్లర్ లో హైలైట్. ఇంకా ఈ పిల్లర్ మీద ఎటువంటి అటాక్స్ జరగలేదంటే జరిగాయని చెబుతారు. 1739లో ఢిల్లీపై దాడి చేసిన నాదిర్ షా ఈ పిల్లర్ని కూల్చేయమని తన సైనికులకు చెప్పి ఈ పిల్లర్ పైన ఫిరంగితో దాడి చేయించాడంట. అప్పుడు ఈ పిల్లర్ మీద ఒక చిన్న మార్క్ పడింది అంతే, అంతకుమించి ఈ పిల్లర్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నిటినీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఇంతకుముందు ఇక్కడ ఉన్న హిందూ టెంపుల్స్ సంబంధించిన మిగిలిన ఆనవాళ్ళు. ఇంకా ఈ కుతుబ్ కాంప్లెక్స్ అనే ఏరియాలో స్టార్ట్ చేసిన ఫస్ట్ కన్స్ట్రక్షన్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్. ప్రజెంట్ ఇక్కడ ఆ మసీద్ కంప్లీట్గా లేదు, మ్యాక్సిమం పడిపోయింది. దానికి సంబంధించిన వాల్స్ ఇంకా పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ మసీద్ని 1192 సిఈ 1316 సిఈ మధ్యలో బిల్డ్ చేశారు. ఈ మసీద్ని బిల్డ్ చేయించింది మమ్లుక్ రాజవంశస్థుడు కుతుబుద్దీన్ ఐబక్. ఈ మసీద్ని ఇక్కడ బిల్డ్ చేయించడానికి రీజన్ ఏంటంటే భారతదేశాన్ని ఇస్లామిక్ ఆక్రమణ సందర్భంగా విజయానికి గుర్తుగా ఈ కన్స్ట్రక్షన్ చేయించారంట ఇక్కడ. అంటే ఈ ప్లేస్లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఈ మసీదే. ఈ కన్స్ట్రక్షన్ జరగడానికి ముందు ఇక్కడ ఒక ఫోర్ట్ ఉండింది. అలాగే హిందూ దేవాలయాలు 19 ఉన్నాయి, జైన దేవాలయాలు ఉన్నాయి. వీటన్నిటిని పడగొట్టి ఇంకా వాటికి సంబంధించిన మిగిలిన పిల్లర్స్నే వీళ్ళ మసీదుకి సంబంధించిన కన్స్ట్రక్షన్లో సపోర్ట్ పిల్లర్స్గా యూజ్ చేశారు. ఇలా వీళ్ళు హిందూ దేవాలయాలకు సంబంధించిన మెటీరియల్ని వీళ్ళ మసీదుకి సంబంధించిన కన్స్ట్రక్షన్లో ఎందుకు యూజ్ చేశారు అనే ఒక ప్రశ్నకి ఈ కన్స్ట్రక్షన్ పైన రీసెర్చ్ చేసిన హిస్టారియన్స్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఈ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ని స్టార్ట్ చేసే సమయానికి వాళ్ళు ఇంకా ఇండియాలో కంప్లీట్గా సెటిల్ అవ్వలేదంట. అందుకే ఇక్కడున్న ఆలయాలకు సంబంధించిన మెటీరియల్తో హడావిడిగా ఈ మసీదుకి సంబంధించిన కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసి ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాదు భారతదేశంలో నిర్మించిన ఓల్డెస్ట్ మసీదుల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే వీళ్ళ రాకతోనే మన ఇండియాలో ఇస్లాం అనేది స్టార్ట్ అయింది. ఈ ఢిల్లీ సుల్తానేట్లు రాకముందు మన ఇండియాలో మసీదులు లేవా అంటే అలా ఏం లేదు. వీళ్ళు రాకముందే మన ఇండియాలో మసీదు కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ మసీదు కన్స్ట్రక్షన్ జరిగిన ప్లేస్ కేరళ. జరిగిన టైం 629 సిఈ. అంతేకాదు ప్రజెంట్ కూడా ఆ మసీద్ రన్నింగ్లో ఉంది. ఇంకా ఈ కుతుబ్ కాంప్లెక్స్లో ఉన్న ఇంకొక ప్లేస్ అలై దర్వాజా. ఇక్కడ దర్వాజా అంటే ఒక గేట్ అని అర్థం, లేదా ఒక ఎంట్రీ. ఇంకా అలై అంటే అలావుద్దీన్ ఖిల్జీ దీన్ని నిర్మించారు. ఆయన పేరు మీద దీనికి అలై దర్వాజా అని పేరు పెట్టారు. ఈయన ఖిల్జీ రాజవంశస్థుడు 1311లో దీన్ని నిర్మించాడు. దీని నిర్మాణంలో మ్యాక్సిమం రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేశారంట. ఈ అలై దర్వాజా షేప్ మనకు ఒక స్క్వేర్డ్ డోమ్డ్ గేట్ హౌస్ లా ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ మనకు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ది ఇదే అంటారు ఇండియాలో. ఈ అలై దర్వాజాని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్కి ఒక ఎంట్రీ లాగా బిల్డ్ చేశారు. ఇటువంటి ఎంట్రీస్ని ఈ మసీద్కి 4 దిక్కులలో పెట్టాలని ప్లాన్ చేశాడంట అలావుద్దీన్ ఖిల్జీ. కానీ ఒకటి కంప్లీట్ అయ్యే లోపలే ఆయన చనిపోయారు. ప్రజెంట్ ఇది ఇక్కడున్న మసీద్కి సౌత్ ఎంట్రీ లాగా యూజ్ అవుతోంది.